గోడ కూలగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని 9వ వార్డులో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రహరీ గోడను జేసీబీతో కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలి ఆ ఇంట్లో నివాసం ఉంటున్నటువంటి వారు ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ 9వ వార్డు పరిధిలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వార్డుకు సంబంధం లేని వ్యక్తులు జేసీబీతో ప్రహరీ గోడను కూల్చివేయడంతో ఆ ఇంట్లో నివాసం ఉంటున్న వారు ఆందోళనకు భయభ్రాంతులకు గురయ్యారని, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎందుకు గోడ కూల్చారని, తీవ్ర నష్టం జరిగిందని, గోడను కూల్చిన వారిపై సంబంధిత మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పూలమ్మ మేము కూరగాయలు అమ్ముతాం. ఇంట్లో కిరాయికి ఉంటాను. ఈ ఇంట్లో కిరాయికి ఉంటా అంటే మేము పొద్దుగు కళ్ళు వచ్చి తానం చేస్తామని వచ్చినాం. ఇక్కడ జేసీపీ ఉన్నది. జేసీపీ ఉంటే ఏందర్లా గీడ పెట్టిరు, ఏమిటికి పెట్టిరు అంటే ఏందమ్మా నీకు చెప్పేది, మేము ఓనర్ అమ్మకు చెప్పినాం అన్నారు. ఓనర్ అమ్మకు మీరట చెప్తారో నేను చెప్పాలి, మీరు నాకు ఫోన్ చేస్తే నేను చెప్తా కదా అని నేను అన్నా. అనగానే గీ ఇంట్లో ఉంటారా అని మమ్మల్ని కొంచెం పరిచిర్రు. నైట్ కాంచి 1000 మంది వచ్చి మమ్మల్ని ఫోటోలు తీసుకొని ఇవన్నీ చేసిపోతారు. ఇదంతా గిట్ట గుల కొడతారు, ఈ ఆడపిల్లలను గింత అవమానిస్తారా అని ఇక్కడ ఉన్నారు. ఉన్నాక ఏం చేసిర్రు, ఈయన వచ్చిండు పొద్దుగాల వచ్చి అంటాను కదా మాట కట్టుకొని ఉండుర్రు. గోడలు గుల కొట్టిర్రు. బాత్రూమ్ గుల కొట్టిర్రు. బాత్రూమ్ ఎట్ట గుల కొట్టినామంటే నీకేందమ్మా నీకు అవసరం లేదన్నారు. మీరు గీ ఇంట్లో ఉంటారా, కిరాయికి గీ ఇంట్లో ఉంటారా అన్నారు. మేము ఏ ఇంట్లోనే ఉంటాను, మాకు వెళ్ళిన ఇంట్లో ఉంటాను. ఇప్పుడు 10 సంవత్సరాల కంచి ఉన్నాం. ఈడికి వచ్చిన వాళ్ళు 10 మంది వచ్చిర్రు. 10 మందిలో సతీష్ వచ్చిండు, మన వచ్చిర్రు పొద్దుగాల ఈడ ఉండి ఏందయ్యా మరి గిట చేసిర్రు. ఎందుకంటే వాళ్ళే ఇద్దరు ర్యాంక్ వచ్చి మా మీద ధూమ్ పంచాయలు చేసిర్రు. నువ్వు ఎట్ట పెడతావు మా మీద, నువ్వు పెప్సీలకు ఎట్టిస్తావు, పేపర్లకు ఎట్టిస్తావు, సెల్లులలో ఎట్ట పెడతావు అని మొత్తం గుంపు వచ్చి ఇద్దరు ర్యాంక మా మీద వెళ్ళి పెట్టిర్రు. సెల్లులలో పెట్టినావు. పెడతారు కానీ మొత్తం ఇప్పుడు వచ్చి అందరు వచ్చి మా మీద పంచాయతీ చేస్తారు. అమ్మ మా మీద పెడతావు అంటే చూసిన వాళ్ళు అందరు పెడతారు. మన అంటాడు, ఆయన సతీష్ అంటాడు. మాది కౌన్సిలర్ అంటారు. మరి మా మీద ఎందుకు పంచాయతీ చేస్తారు? మరి మీరు ఈ పని చేయకుంటే మరి ఎవరు రాకపోయారు మా ఇంటికి, ఇక్కడ ఎవరు చేయకపోయారు అని మేము అన్నాం. అనగా ఆయన దూ అని మా మీద పెద్ద పంచాయతీ చేసి పెద్దగా వీగుతారు అందరు మా మీద. మరి మేము దొంగల లెక్క లంగల లెక్క అవపడి రోడ్డు మీద తిరుగుతాం. వీని ముంచి వాని ముంచి 10 రూపాయలు తెచ్చుకొని తినే పాప తవ్వపడుతుంది వాళ్ళకు. అయితే మహిళను మేము ఇప్పుడు కష్టం చేసుకుంటే మేము బతాం. మా మీద ఇవన్నీ ఎందుకు ఒకళ్ళ కాళ్ళు. మేము ఇల్లు కిరాయికున్నాం. మేమేమన్నా వాళ్ళ ఇంటికి పోలేదు, వాళ్ళ పెంటకు పోలేదు. మేము వస్తారు కానీ బాత్రూమ్ అంతా కూడా కనీసానికి రేకులు చూద్దాం మమ్మల్ని తీసుకొని ఇలా నీకెందుకు ఏమి అన్ని మాటలు మాట్లాడతాం అని ఒకడు అంటాడు, ఒకడు నవ్వుతాడు, ఒకడు దుల్లుతాడు. ఏంది అన్ని అరేసుకో మమ్మల్ని. అందరికీ నమస్కారం. ఇక్కడ గద్దల పుల్లక్క, అనుష వీళ్ళిద్దరు కూడా దళిత మహిళలు. ఇక్కడ వాళ్ళు కిరాయికి నివాసం ఉంటున్నారు. ఇద్దరు మహిళలు కావడం వల్ల వారి రోజువారీ పనులు పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన క్రమంలో స్నానం చేయడానికి అని చెప్పేసి వెళ్తున్న క్రమంలో కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా, కనీసం ఇద్దరు ఒంటరి మహిళలు దళిత ఆడబిడ్డలు ఉన్నారన్న విచక్షణ జ్ఞానం కూడా లేకుండా ఈ మణిరాజ్ అనే వ్యక్తి, కిన్నెర సతీష్ అనే వ్యక్తి, ఈ ఇద్దరు వ్యక్తులు కూడా జేసీబీ ఉపయోగించి గోడ కొట్టడం జరిగింది. దానివల్ల కనీసం బాత్రూమ్కి పోవడానికి కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఒక ఆడబిడ్డ మనోభావాలను దెబ్బతీసే విధంగా, ఒక ఆడబిడ్డకు బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేయడానికి కూడా రక్షణ లేనటువంటి పరిస్థితులలో కనీసం మరి వీళ్ళు ఇలా దళిత ఆడబిడ్డలు అన్న విచక్షణ జ్ఞానం కూడా లేకుండా మరి ఒక ప్రైవేటు వ్యక్తులు, అసలు చక్రేల మణిరాజ్ అనే వ్యక్తి కానీ, కిన్నెర సతీష్ అనే వ్యక్తి కానీ అసలు వాళ్ళు ఏ అధికారంతో ఇక్కడికి వచ్చి వాళ్ళు ఈ గోడ తీసేయించారో మాకు ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అసలు ఇక్కడ గోడ తీయడానికి కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఇక్కడ రెంటుకుంటున్నది మాత్రం దళిత ఆడబిడ్డలు, ఇద్దరు ఒంటరి మహిళలు. కనీసం మరి ఇక్కడ వాళ్ళు స్నానాలు చేయడానికి ఇబ్బంది అవుతుంది, వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ అనేది ఉండాలి. అటువంటి సందర్భంలో ఇక్కడ రక్షణ అనేది లేకుండా ఇదంతా తీసేసిండ్రు కదా. మరి తీసేసిన క్రమంలో మరి అసలు కిన్నెర సతీష్ అనే వ్యక్తికి ఏ అధికారం ఉంది, మణిరాజ్ అనే వ్యక్తికి ఏ అధికారం ఉంది? అంటే ఇక్కడ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారా, లేకపోతే డబ్బు మాదాము, డబ్బు అహంకారంతో ఆడబిడ్డల మీద పెత్తనం చేస్తున్నారా? అసలు ఇక్కడ ఎవరు పరిపాలిస్తారు? ఒక ఎమ్మెల్యే, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు పరిపాలిస్తున్నటువంటి గడ్డ. ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఒక స్నేహ శబరీష్, ఇక్కడ ఒక జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి వ్యవస్థ. అదేవిధంగా ఝాన్సీ రెడ్డి గారు ఇక్కడ ఈ విషయాన్ని వారి దృష్టిలో పడి
మహిళలు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. ఇక్కడ వాళ్ళందరూ కూడా చెప్పేది ఒకటే, ఇక్కడ మా పెత్తనం చేస్తాం, మాకు డబ్బు ఉంది, మాకు అధికారం ఉంది, ఏదో రకంగా వీళ్ళని ఇక్కడ ఇబ్బంది పెట్టి ఖాళీ చేయించాలి. ఎందుకంటే వీళ్ళకి అడిగే దిక్కు లేదు, దళితులు కాబట్టి ఇది ఖాళీ చేయించి దీన్ని కొనాలి, రియల్ ఎస్టేట్ చేయాలన్న ఉద్దేశంతో మణిరాజ్ అనే వ్యక్తి, సతీష్ అనే వ్యక్తి ఇక్కడ వాళ్ళ తల్లిని వాళ్ళ భార్యని అడ్డు పెట్టుకొని ఇక్కడ అధికార దుర్వినియోగం చేస్తున్నారు. దయచేసి 9వ వార్డు ప్రజలకు నేను చెప్పేది ఒకటే, ఇక్కడ నేను అడగడానికి ఒకటే ఒక హక్కు ఉంది. 438 మంది ఓటర్లు నా మీద నమ్మకంతో ఇక్కడ ఓటు వేయడం జరిగింది. కాబట్టి వారి ప్రతినిధిగా నేను ఇక్కడ మహిళలకు అండగా ఉంటానని ఖచ్చితంగా మీడియా సాక్షిగా చెప్తున్నాను. నిన్న సాయంత్రం మరి 9వ వార్డులో గెలిచినటువంటి కిన్నెర సతీష్ కానీ ఇంకా కొంతమందిని తీసుకొని వచ్చి ఈ గోడ ఈ 9వ వార్డులో ఉన్నటువంటి మూల మీద ఉన్న గోపయ్య సార్ ఇంటి ముందు కార్నర్లో ఉన్నటువంటి గోడను కూలగొట్టడం అనేది జరిగింది. బాత్రూమ్ కూడా లేకుండా పోయింది, బాత్రూమ్ కూడా తొలగించారు. అక్కడ మహిళలు ఉన్నారు, దళిత మహిళలు ఉన్నారు. ఏది చూడకుండానే, విచక్షణ లేకుండానే, మరి వాళ్ళకు ఫిర్యాదు చేయకుండానే, ఎలాంటి ఆలోచన లేకుండానే చేసినట్టుగా భావిస్తున్నాం. ఇది సరి అయింది కాదు. దీనిపైన చర్యలకు మరి మున్సిపాలిటీ కమిషనర్ గారికి తెలియజేస్తాం. మరి ఏది చేసినా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఆడ నివాసం ఉన్నటువంటి కుటుంబాలకు ఇబ్బంది కాకుండా చేయాలి. కానీ మరి వాళ్లకు స్నానం చేయడానికి లేకుండా, కాంపౌండ్ వాళ్ళు లేకుండా చేయడం అనేది సరి అయింది కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన చర్యలు తీసుకోవడానికి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం. ఈ వార్డుకు సంబంధం లేనటువంటి వ్యక్తులు మణిరాజు కానీ ఇంకా తదితర వ్యక్తులు కానీ వచ్చి ఇది కూలగొట్టడం అనేది సరి అయింది కాదని మేము దీనిపైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం.